బిర్లా ప్లాంటోరియం వెళ్దాము. అక్కడి నుంచి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు. శ్రవణ్, ఏమిటి మీ దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? మీరు చెప్పినట్టుగానే ఆల్రెడీ చంద్రగ్రహణం స్టార్ట్ అయిపోయింది, చాలాసేపు అయింది స్టార్ట్ అయిపోయి. ఈశాన్య రాష్ట్రాల్లో అరగంట ముందు నుంచే వాళ్ళు చంద్రగ్రహణాన్ని చూడటం ప్రారంభించేశారు. ఇక మనకు వైజాగ్కి చూసుకుంటే మనకంటే ఒక వైజాగ్ ఒక 10 to 15 minutes బిఫోర్ ఉంటుంది. కాబట్టి వైజాగ్లో కూడా నేకుడు అయితే అంటే సాధారణంగా మన కళ్ళతో చంద్రగ్రహణాన్ని చూసే వీలు ఆల్రెడీ వైజాగ్లో ఉంది. మనకి ఇక్కడ హైదరాబాద్లో 6:22 నుంచి 27 వరకు మాత్రమే, కేవలం 5 నిమిషాలు మాత్రమే నేకుడైతే చూసేందుకు అవకాశం ఉంటుందని ఇక్కడ బిర్లా ప్లాంటోరియం సైంటిస్టులు చెప్తున్నారు. ప్రస్తుతం బిర్లా ప్లాంటోరియం సంబంధించిన టెక్నికల్ చీఫ్ ఆఫీసర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ బ్లడ్ మూన్ అన్నారు కదా, ఏంటి టెక్నికల్గా ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకు మనకి చాలా తక్కువ సమయంలో ఉంటుంది కనిపిస్తుంది? బ్లడ్ మూన్ అనేది ఏం లేదండి, సూర్యుడి కిరణాలు ఏదైతే మనకి చంద్రుడి పైన పడతాయో మన భూ వాతావరణంలో నుంచి చంద్రుడిపైకి వెళ్ళే ఏదైతే కిరణాలు ఉంటుందో దాన్ని కొంచెం బ్లాక్ అవ్వడం, దాంతో వాతావరణంలో నుంచి వెళ్తుంది కాబట్టి కొంచెం రెడ్డిష్గా కనపడుతుంది అది మనకి బ్లడ్ మూన్ అనేది. అంతకుమించి వేరే ఏం కాదండి. అది మనకి ఇక్కడ హైదరాబాద్ నుంచి 6:22 నుంచి 6:27 ఎక్లిప్స్ ఉంటుంది. తర్వాత 7:53 వరకు హైదరాబాద్లో గ్రహణం ఉంటుంది. ఆ తర్వాత గ్రహణం అయిపోతుంది. ఇది కాకపోతే ఏంటంటే మన హొరైజన్ లెవెల్లో ఉంటుంది, 5 degrees ఉంటుంది కాబట్టి మనకు కనబడుతుందా లేదా అనేది కొంచెం డౌటు అట్మాస్ఫియర్ వలన. అంటే మీరు చెప్పినట్టుగా భూపరితల వాతావరణానికి కేవలం 5 degrees హైట్లో మాత్రమే కనపడుతుంది. ఓకే, చూద్దాం. మనం ఇప్పుడు ఒకవేళ వస్తుందంటే మనకు వాతావరణం వల్ల క్లియర్గా ఉంటే మనకు చూడగలుగుతాం, ప్రాబ్లం ఏం లేదు దానికి. అనుకుంటున్నాము, కనపడుతుందని అనుకుంటున్నాం. ఇంకొక 10 నిమిషాల్లో మనకు తెలిసిపోతుంది ఏంటనేది, చూస్తామా చూడలేమా అనేది. ఇప్పటి వరకైతే వాతావరణం క్లియర్గానే ఉంది, చూడగలుగుతాము. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఈ వాతావరణంతో మనము చూడగలుగుతామండి, ప్రాబ్లం లేదు. ప్రస్తుతానికైతే ఓకే. ఒక 5 నిమిషాల్లో మనకి 10 నిమిషాల్లో తెలిసిపోతుంది ఏంటనేది. జనరల్గా ఈ చంద్రగ్రహణాలు, సూర్యగ్రహణాలు అంటే కంటితో డైరెక్ట్గా చూడకూడదు అంటారు, మీరు నేకుడైతే చూడొచ్చు అంటున్నారు. అసలు చూడకూడదని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు ఎందుకు చూసేందుకు వీలు ఉంటుంది? సూర్యగ్రహణం ఒకటి కంటితో డైరెక్ట్గా చూడకూడదు, ఎందుకంటే సూర్యకిరణాలు కంటి మీద పడి కళ్ళు ప్రాబ్లం అయ్యే ఉంటుంది కాబట్టి మనం సూర్యగ్రహణం ఒకటి డైరెక్ట్గా చూడొద్దని చెప్తాం. కానీ చంద్రగ్రహణం డైరెక్ట్గా చూడవచ్చండి, ఎలాంటి ఇబ్బంది లేదు, ఎవరితో ఏం ప్రాబ్లం కాదు. రైట్, బిఫోర్ వి కంక్లూడ్ ఇట్, చిన్నపిల్లలు ఉన్నారు, ఒకసారి చూద్దాము. యా, సో మీరు చంద్రగ్రహణం చూస్తున్నారా? డూ యూ స్పీక్ తెలుగు ఆర్ ఇంగ్లీష్? హిందీ? English. Tell me about this. Why you came here? I want to see lunar eclipse, okay. Because I listened that there is blood moon also. Okay. Did you ever see before? Is this the first time? First time. Are you excited? Yes. Right. సో ఓవరాల్గా పిల్లలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. మరో 10 నిమిషాల్లో ఇక్కడ హైదరాబాద్లో నేకుడైతే చూసే అవకాశం అయితే కనిపిస్తుంది.